ఫోటో అందరూ ఫోటో ఎందుకు అన్నా అన్న ఇటు జరగాలన్న మీరు ఒకసారి నిలబడండి సార్. ముందుకెళ్ళి సార్ సార్ ఒక నిమిషం సార్ సార్ వెనక్కి రండి సార్, సైడ్కి రండి సార్, వెనక్కి మీరు కొట్టండి మీరు కొట్టండి. నేను వేస్తాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి అనే స్లోగన్ ఇప్పుడు కాదు, ఆయనకి పనిచేసే అలవాటు. ఈరోజు ఎప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకునేటువంటి రోడ్లు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, ముఖ్యంగా కరెంట్ మాటికి పోతూ ఉంటాం. అరగంట పోను, అరగంటకు రాను, ఇలా దోమలు గురించుకోవడం, వీటికన్నిటికి కూడా ఈరోజు ఇక్కడ ఈ సబ్స్టేషన్ కంటైనర్ పెట్టడం చాలా సంతోషం. దాదాపు 4,20,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాలు నాగరగట్ట రోడ్డు కానివ్వండి, పొగతోట కానివ్వండి, కలెక్టరేట్ కానివ్వండి, ఇటు ఆనవారి ఇల్లు కానివ్వండి, ఈ ప్రాంతాలన్నిటికి కూడా దాదాపు ఈ ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా కరెంట్ ఇబ్బంది లేకుండా సప్లై అవుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఇది నారాయణ గారికి శాంక్షన్ చేసి వారికి మధ్య ధన్యవాదాలు. ఎస్సీ గారు కూడా బాగా కష్టపడే అంతా కూడా నెల్లూరు పట్టణం అలాగే చేపడుతున్నాం. ఈరోజు నారాయణ గారు ఇదే రకంగా బాలాజీ నగర్లో మేము ఉండే ప్రాంతాల్లో వాసునగర్ కానీ, ఆదిత్య నగర్ కానీ రోజుకి 4 సార్లు కరెంటు పోతుంది. నేను ఏడీ గారిని అడిగాను, సార్ దానికి మేము సబ్స్టేషన్ కట్టాలంటే నారాయణ గారు ఇక్కడ జగదీష్ నగర్ ఒక స్థలం చూపించారు. దానికి ఏదో మున్సిపాలిటీ వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారంట. సార్ ఒకసారి మాట్లాడుతున్నాను నేను, ఎన్నికలు పెద్ద చోట అట్టే ఉంటుంది. ఎందుకంటే ప్రతి దగ్గర పార్కులో కట్టాలి, ఇక్కడ కట్టుంది. అప్పుడు నేను నోడా చైర్మన్ ఉన్నప్పుడు జగదీష్ నగర్లో కట్టించాం. మరి ఇప్పుడు జగదీష్ నగర్లో ఎందుకు పెండింగ్ పెడతానో నాకు అర్థం కాలే. మున్సిపాలిటీ వాళ్ళు సార్ దృష్టి తెస్తున్నారు. సార్ ఆల్రెడీ చెప్పేసారు పోయినసారి మీటింగ్లో, అక్కడ ఒక పార్క్ ఓపెనింగ్ప్పుడు దాంట్లో ఆ స్థలంలో పక్కన పార్కుల స్థలంలో ఇవ్వండి, వాళ్ళకి ఎంత కావాలో. ముందు ప్రజలకి సౌకర్యార్థం కావాలి, ప్రజలకి కరెంట్ ఉండాలి. ముఖ్యంగా గాలి నీరు ఎంత అవసరమో కరెంటు కూడా అంత అవసరం అని చెప్పి ఆ రోజు సార్ చెప్పడం, నారాయణ గారు చెప్పడం. కానీ ఏదో మున్సిపాలిటీ వాళ్ళు అడ్డాని చెప్పారని చెప్పి ఏడీ సునీల్ గారు చెప్పారు. అందువల్ల దాన్ని కూడా అది త్వరలో మన కమిషనర్ గారికి, మన మంత్రి గారికి చెప్పి వాళ్ళు కూడా దానికి ఆర్డర్ ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. 40వ వార్డు ప్రజానీకానికి ఈ పక్క రైల్వే గేట్ యువతల పక్కనే వాళ్ళకి అందరూ కూడా ఈ కంటైనర్ సబ్స్టేషన్ ఉపయోగపడుతుంది. ఇన్ని పనులు చేస్తున్న నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంటైనర్ సబ్స్టేషన్ జనరల్గా ఈ సబ్స్టేషన్స్ ఎందుకు కడతారంటే ఎలక్ట్రిసిటీలో ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. దాదాపు దీనివల్ల 5,000 హౌసెస్ ఏరియా మొత్తానికి స్వచ్ఛమైన అంటే నిరంతరాయంగా వచ్చే కరెంటుని క్వాలిటీ యొక్క కనిపిస్తుంది. దాని అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్.